హలో ఫ్రెండ్స్. నేను మీ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక చిన్న కన్ఫ్యూజన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే చాలామందికి హంగర్‌కి, యాంగర్‌కి డిఫరెన్స్ తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ ప్లస్ యాంగర్ అంటే వై రాకుండా ఆర్‌తో ఎండ్ అయిపోతుంది చూడండి ఒకసారి. హంగర్, యాంగర్ వీటిని మనం నౌన్ ఫార్మ్ అంటామండి. అంటే కామన్‌గా వీటిని మన సబ్జెక్ట్ ప్లేస్‌లోనో, ఆబ్జెక్ట్ ప్లేస్‌లోనో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు భయం, బాధ, శ్రద్ధ, భక్తి, అలాగే ఆకలి, కోపం వీటికి పెట్టుకున్న పేర్లే హంగర్ ప్లస్ యాంగర్. మరి హంగ్రీ అని ఎప్పుడు అంటాం, యాంగ్రీ అని ఎప్పుడు అంటాం? మీరిప్పుడు అందంగా ఉన్నారు అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బ్యూటిఫుల్ అంటారు. అలాగే నేను పొడుగ్గా ఉన్నాను, ఐఎమ్ టాల్ అంటారు. అంటే ఇది యాడ్జెక్టివ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ఉన్నారని చెప్పేది యాడ్జెక్టివ్. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది, షీఈస్ బ్యూటిఫుల్. అతను ఎలా ఉన్నాడు, హీ షార్ట్. వాళ్ళు ఎలా ఉన్నారు, రైట్. వాళ్ళు ఇప్పుడు కోపంగా ఉన్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగర్ కాదు, దే ఆర్ యాంగ్రీ. అలాగే వాళ్ళు ఆకలిగా ఉన్నారు, దే ఆర్ హంగ్రీ. యాంగర్ అంటే కోపం, కోపంగా ఉండటం అంటే యాంగ్రీ. ఇది తెలియక చాలామంది యాంగ్రీకి డిఫరెన్స్ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు వాళ్ళ కోపాన్ని చూపిస్తున్నాడు అని అనుకోండి, ఈ షోయింగ్ హిస్ యాంగర్. వాడి కోపం తీరింది. హంగర్ అంటే ఆకలి, ఆకలిగా ఉండటం అంటే హంగ్రీ. వాడు ఆకలి తీరింది అంటే హిస్ హంగర్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హంగర్, హంగ్రీ, యాంగర్, యాంగ్రీ, నౌన్స్ అండ్ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ కామన్గా ఈజెమర్తో వస్తుంది. షీఈస్ యాంగ్రీ, అలాగే హీస్ హంగ్రీ, రైట్. కానీ హంగర్ అండ్ యాంగర్ అనే వర్డ్స్ ఈజెమర్ పక్కన కాకుండా అది మన సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటాం కదండి. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటున్నాను, అరే యూ డోంట్ నో అబౌట్ మై యాంగర్. నేను నా కోపం గురించి నీకు తెలియదు. ఇక్కడ యాంగర్ అనేది ఆబ్జెక్ట్లో వచ్చింది, చూసారు లేదు. ఇప్పుడు హిస్ హంగర్ ఈస్ వెరీ సివియర్ అంటే ఆడ ఆకలి చాలా తీవ్రంగా ఉంది. అలా మనం హంగర్, యాంగర్ అనే వర్డ్ని సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లో యూస్ చేసుకోవచ్చు. కానీ దాన్ని యాడ్జెక్టివ్గా యూస్ చేస్తే మాత్రం ఈజెమర్తో కలిపి యూస్ చేయాలి. లేదా కొన్నిసార్లు నౌన్ ముందు, ఆబ్జెక్ట్ ముందు కూడా యూస్ చేస్తాం. ద యాంగ్రీ మ్యాన్, ద హంగ్రీ పీపుల్ ఇలా కూడా చెప్పొచ్చు. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మరిన్ని కొత్త క్లాసెస్ కోసం, న్యూ టాపిక్స్ కోసం మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్.